హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనిరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే నేను దొండకాయ నువ్వుల పొడి కర్రీ అయితే చేశానండి. వేపుడు అంటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకైనా, అన్నంలోకైనా, పూరీలోకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అన్నమాట. నేనైతే దొండకాయలు అయితే నేను తీసుకున్నానండి. ఇవి ఒక 1/2 kg వరకు ఉంటాయండి. వీటిని అయితే ఒక 2 సార్లు అయితే శుభ్రంగా అయితే వాష్ చేసుకొని అయితే రెడీగా పెట్టుకున్నానండి. వీటిని అయితే ఒకసారి కట్ చేసుకుందామండి. నేనైతే నిలువ కట్ చేసుకుందాం అనుకుంటున్నానండి. మీకు ఒకవేళ కుదిరితే ఎలా ఉంటే అలా రౌండ్గా అయితే కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేనైతే పొడుగు అయితే కొంచెం నాకు బాగుంటుందండి. టేస్ట్ అయినా చూడడానికైనా టెక్స్చర్ అయినా బాగుంటుందని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా అయితే అన్నీ రెడీగా కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించుకుందామండి. ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. అందులో నేను కొద్దిగా నువ్వులు అయితే నేను తీసుకుంటున్నానండి. 1/2 kgకి చట్నీ గిన్నె ఉంటుంది కదండి, దానికి సగానికి తీసుకున్నాను. ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి. మనం నువ్వులు వేస్తున్నాం కదా, పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా హెల్త్కి చాలా మంచిదండి. న్యాచురల్గా చేసేసుకుంటున్నాం అన్నమాట. కొంచెం చిటపట సౌండ్ వస్తుంటాయి కదండి, అప్పుడు గిన్నెలో తీసుకుంటే సరిపోతుంది. అన్నీ తీసైతే నేను ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడైతే అదే గిన్నెలో ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి. 2 పావులు అయితే పోసుకుంటున్నాను. కొద్దిగా వేడి కాగానే కొద్దిగా పోపు దినుసులు అయితే వేసుకుంటున్నానండి. కుదిరితే ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చండి. నేనేం వేసుకోవట్లేదు. అవి కొద్దిగా గోలగానే నేను దొండకాయలు అయితే వేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు ఈ స్టేజ్లో ఆనియన్స్ తినే వాళ్ళు అయితే కొద్దిగా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఏం వేయట్లేదు. దొండకాయలను అయితే ఒకసారి కలయబెట్టుకుందాం. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మూత అయితే పెట్టుకుందామండి, మగ్గించుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దామండి. కొద్దిగా గోల్డెన్ కలర్ అయితే రావాలండి. అప్పుడు కూరగాయలు అనేది పచ్చివాసన అనేది ఉండదన్నమాట. అందులో కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము. కుదిరితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, కానీ నేనేం వేయట్లేదు. మరలా ఒకసారి కలయబెట్టుకుందామండి. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి. ఇందాక వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదండి, మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా బరకగా అయితే గ్రైండ్ చేసుకుంటున్నానండి. అంత మెత్తగా ఏం అవసరం లేదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఒకసారి అయితే మూత తీసి అయితే చూద్దామండి. ఇప్పుడైతే ఇందాక వేయించుకున్న మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి ఉంటుంది కదండి, అది వేసుకుంటున్నాను. కారం ఇవన్నీ వేయకముందే వేసుకోవాలండి, ఎందుకంటే దొండకాయ ముక్కలకి ఈ పౌడర్ బాగా పట్టాలన్నమాట. నూనెలో కొంచెం గోలినట్లయితే టేస్ట్ అయితే బాగుంటుంది. ముక్కలకైతే మన నువ్వుల పొడి అయితే మొత్తం పట్టించుకుంటున్నాము. ఒకసారి బాగా కలయబెట్టుకుంటున్నాను. ఇప్పుడు అందులో కొద్దిగా కారం అయితే వేసుకుంటున్నానండి. అలాగా కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. కొద్దిగా మీ దగ్గర ఉంటే జీరా పౌడర్ కూడా వేసుకోండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి లేదండి, అందుకనే వేయలేదు నేను. ఒకసారి బాగా కలయబెట్టుకుంటున్నాను. ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది, చూసారంటే ఎక్కువ వేయలేదు తక్కువ వేయలేదు. ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత మనం మూత అనేది పెట్టడం లేదండి. ఈ స్టేజ్లో అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను. అంతే అండి, అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ నువ్వుల పొడి కూర అయితే తయారైపోయింది. చాలా న్యాచురల్గా సింపుల్గా చేసేసుకున్నాను. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.